హాయ్ అండి, వెల్కమ్ టు రెయిన్బో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈరోజు మన సిరీస్లో ఇది 11th వీడియో అండి. రాంగ్ వర్సెస్ కరెక్ట్ సెంటెన్స్. ఈ సెంటెన్స్ కూడా చాలా కామన్గా అందరూ మిస్టేక్ చేస్తూ ఉంటారు. అంటే దీనికి 3 కండిషన్స్ ఉన్నాయి. నేను ఫస్ట్ కండిషన్ ఈరోజు మీకు చెప్తాను. నేను చెప్పేది వచ్చి ఆన్ ద బస్, ఇన్ ద బస్, బై ద బస్. ఈ 3 ఎప్పుడు వాడాలి అనేది చెప్తాను. ఈ వీడియోలో ఇన్ ద బస్ గురించి మాట్లాడుకుందాం. ఐఆమ్ ఇన్ ద బస్ టు స్కూల్ అనేది రాంగ్ అంట. ఐఆమ్ ఆన్ ద బస్ టు స్కూల్ అనేది కరెక్ట్ అంట. ఎందుకు తెలుసుకుందాం. ఎందుకంటే వి సే ఆన్ ఫర్ అంటే ఆన్ ద బస్ ఎప్పుడు వాడతామంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. గుర్తుపెట్టుకోండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏదైనా కూడా, బస్సు, ట్రైను, ప్లేను, షిప్, మెట్రో ఏదైనా కానీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏదైనా కూడా మనం ఆ షేర్ ట్రాన్స్పోర్ట్ కూడా ఏదైనా కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటేనే మనం షేర్ చేసుకుంటాం కదా. సో అలానే దానికి ఆన్ వాడతాం. అది మన ప్రైవేట్ అంటే మన ఓన్ అంటే ఎట్లా అంటే ఇన్ వాడతాము. బైక్కు మాత్రం ఆన్ వాడతాం. ఎందుకంటే అది టాప్లెస్ కాబట్టి, అది ఎన్క్లోజ్డ్ ఉండదు కాబట్టి. ఏదైనా గుర్రం మీద స్వారీ చేసినా లేదా బైక్ మీద వెళ్ళినా ఐఎమ్ ఆన్ ద బైక్, ఐఎమ్ రైడింగ్ ఆన్ ద బైక్, లేదా ఐఎమ్ ఆన్ ద బైక్, లేదా ఐఎమ్ ఆన్ ద హార్స్, ఏదో ఒకటి చెప్తాం. అది ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అయితే. కార్ అయితే మాత్రం ఇన్ ద కారే, ఐఎమ్ ఇన్ ద కార్. ఓకేనా? ఇప్పుడు మీకు దీని గురించి వి సే ఆన్ ఫర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చి ఆన్ ద బస్ అంటే వెన్ యు ఆర్ ట్రావెలింగ్ ఇన్సైడ్ ఎ బస్. నేను స్ట్రెస్ చేసి చెప్తున్నా చూడండి. ట్రావెలింగ్ అనే పదం కూడా గుర్తుపెట్టుకోండి. ట్రావెలింగ్ ఇన్సైడ్ ఎ బస్ యాజ్ ఎ ప్యాసింజర్, అప్పుడు మాత్రమే ఆన్ ద బస్ వాడాలి. మరి ఇన్ ద బస్ ఎప్పుడు వాడాలి, బై ద బస్ ఎప్పుడు వాడాలి, నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. వాచ్ ఆల్ అవర్ వీడియోస్. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ అ లాట్.